తిరుపతిలో 4 మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. పాకాల వారిపల్లి అటవీ ప్రాంతంలో 4 డెడ్ బాడీలు లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అటవీ ప్రాంతంలోకి పశువులను మేపేందుకు వెళ్లిన స్థానికులకు ఈ మృతదేహాలు కనిపించడంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది చెట్టుకు ఉరివేసుకుని ఉన్న 2 మృతదేహాలను గుర్తించగా పక్కనే మరో 2 డెడ్ బాడీలను పూడ్చిపెట్టినట్లుగా కనుగొన్నారు. చెట్టుకు వేలాడిన 2 డెడ్ బాడీల్లో ఒకటి మహిళది కాగా మరొకటి పురుషుడిదిగా గుర్తించారు అధికారులు. అయితే చెట్టుకు ఒక మృతదేహం వేలాడుతూనే ఉండగా మరో మృతదేహం కింద పడిపోయింది. అక్కడే మరో 2 డెడ్ బాడీలను పూడ్చిపెట్టినట్లుగా కూడా గుర్తించిన అధికారులు అవి చిన్నపిల్లల మృతదేహాలుగా అనుమానిస్తున్నారు. దాదాపు వారం రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఖాళీ మద్యం బాటిళ్లు, మాత్రలు, దుస్తులు, చెప్పులు లభ్యం కావడంతో వాళ్ళ మరణాలపైన పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టానికి పంపించారు. బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. 4 రోజుల క్రితం మృతి చెంది ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలకు సమీపంలో మద్యం బాటిళ్లు, మాత్రలు, దుస్తులు, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లలో అందిస్తారు. కిరణ్, తిరుపతిలో 4 మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. పాకాల వారిపల్లి అటవీ ప్రాంతంలో 4 డెడ్ బాడీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కిరణ్. చక్రి, తిరుపతి జిల్లా అదే చంద్రగిరి మండలంలోని పాకాల వారి పల్లెల్లో షాకింగ్ ఘటన అయితే వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాకాల వారిపల్లి అటవీ ప్రాంతంలో 4 మృతదేహాలు లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. మరోపక్క అటవీ ప్రాంతంలోకి పశువులు మేపేందుకు వెళ్లిన స్థానికులు ఆ మృతదేహాలు కనిపించడంతో వారు పోలీసులకు అదేవిధంగా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది చెట్టుకు ఉరి వేసుకున్న 2 మృతదేహాలు పెంచగా మరో 2 మృతదేహాలు పక్కనే ఉన్నట్టు కూడా గుర్తించారు. అంతేకాకుండా అంటే ఆ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో దానికి అతి సమీపంలోనే అంటే ఇద్దరుని పూడ్చిపెట్టినట్టుగా ఆనవాళ్ళు కనిపించడంతో అయితే ఆ పూడ్చిపెట్టిన మృతదేహాలు వెలికి తీసే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేపట్టారు. అయితే ఆ పూడ్చిపెట్టిన మృతదేహాలు కూడా చిన్నపిల్లలుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే పూర్తి స్థాయిలో ఈ మృతదేహాలు ఏ విధంగా ఇక్కడికి అంత దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఇక్కడికి చేరుకున్నారు, వీళ్ళని ఎవరైనా హతమార్చారా లేకపోతే వీళ్ళు ఏమైనా సూసైడ్ చేసుకున్నారా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసు అధికారులు కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. ఎందుకంటే అది దారుణంగా ఉన్నటువంటి అటువంటి అటవీ ప్రాంతాల్లో ఈ మృతదేహాలు కనిపించడం ఒక్కసారిగా స్థానికంగా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మృతదేహాలను ఎవరైనా అంటే ఆ మృతదేహం పడి ఉన్న ఆనవాళ్ళు పక్కన మద్యం బాటలు కావచ్చు, అదేవిధంగా మాత్రలు, మరో విధంగా కొన్ని దుస్తులు కూడా కనిపించడం, చెప్పులు కనిపించడం, వీటన్నిటిని పోలీసులు స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయిలో వివరణలు చేపట్టేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైనా గత వారం రోజుల నుంచి కావచ్చు, అదేవిధంగా 10 రోజుల నుంచి కానీ ఎవరైనా కనిపించకుండా పోయినారా, పోలీస్ స్టేషన్ ఏమైనా సమాచారం ఇచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈ మృతదేహాలన్నీ కూడా గత 10 రోజుల క్రితమే ఈ విధంగా మృతి చెందినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే పూర్తి స్థాయిలో అంటే ఈ విచారణ చేపట్టిన అనంతరం అంటే పోస్ట్ మార్టం చేసిన అనంతరం బయట వచ్చే దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా బయట వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది 4 బాడీలు కూడా మృతదేహాలు మిస్టరీగానే ప్రస్తుతానికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని పాకాల మండలంలో పూర్తి స్థాయిలో ఒక సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 రోజుల క్రితం మృతి చేయిన ఈ మృతదేహాలను ఎవరూ కనిపించకపోవడం మరోపక్క ఈ స్థానికంగా సంచలనం రేపినప్పటికీ ఆ దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళి వీళ్ళని ఎవరైనా హతమార్చినారా లేకపోతే వీళ్ళే కొన్ని కుటుంబ కలహాల వల్ల ఆయన మృతి చెందారా అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఇది మాత్రము చంద్రగిరి మండలంలోని పాకాలలో సంచలనం రేపిందనేసి చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ మృతదేహాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ పోలీసుల విచారణలో మాత్రం బయటపడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.